Okay. So welcome to question 6. So day 16. So under science section, we are going to deal with heat lesson. So heat lesson మొత్తం చూద్దాం మనం ఈరోజు. హీట్ అసలు హీట్ అంటే ఏంటి, రైట్? Everything we are going to see in this video. Okay, let's start the session now. Let's say heat అంటే ఏంటి. సో హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నా. హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మరి ఇప్పుడు హీట్ ఎలా ట్రావెల్ అవుతుందంటే, హీట్ అనేది ఎప్పుడు కూడా కోల్డ్ ఆబ్జెక్ట్ నుంచి సారీ హాట్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. హీట్ ఎనర్జీ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ హాటర్ ఆబ్జెక్ట్ టు కోల్డర్ ఆబ్జెక్ట్. సపోజ్ ఇక్కడ ఒక ఐరన్ బార్ ఉందండి. ఏంటిది? ఐరన్ బార్. ఈ ఐరన్ బార్ ఉంది ఇక్కడ. పక్కనేమో ఇంకొక ఐరన్ బార్ ఉంది. సో ఫస్ట్ ఐరన్ బార్ ఏమో 56 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది. సెకండ్ ఐరన్ బార్ ఏమో 10 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే మనం హీట్ ఎనర్జీ ఇచ్చాం. సో రెండింటిని ఒకదాంతో ఒకటి టచ్ అయ్యేలా చేసాం అన్నమాట. ఏం చేసాం, రెండింటిని ఒకదాంతో ఒకటి టచ్ చేసాం. సో టచ్ చేసిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? హీట్ ఎనర్జీ ఏదైతే ఎక్కువ టెంపరేచర్ ఉందో, ఎక్కువ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్కి మూవ్ అవ్వడం ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. రైట్? హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ బాడీ ఎట్ హైయర్ టెంపరేచర్ టు బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్. రైట్? ఓకేనా? అసలు టెంపరేచర్ అంటే ఏంటి? టెంపరేచర్ అంటే ఏంటంటే, టెంపరేచర్ విచ్ ఈజ్ నథింగ్ బట్, టెంపరేచర్ అంటే ఏంటంటే హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ ఇట్స్ టెంపరేచర్. అది వేడిగా ఉందా చల్లగా ఉందా అని చెప్పడాన్ని మనం టెంపరేచర్ అని అంటాం. ఓకేనా? హీట్ ఎనర్జీని మనం మాక్సిమం క్యాలరీస్లో కొలుస్తూ ఉంటాం. హీట్ ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యాలరీ. ఓకే. సో ఓకే, తర్వాత చూద్దాం మనం క్యాలరీ యొక్క యూనిట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం టెంపరేచర్ గురించి మనం గట్టిగా మాట్లాడుతాం. సో కమింగ్ టు ది టెంపరేచర్. సో టెంపరేచర్ అంటే ఏంటి? Temperature is nothing but hotness or coldness of a body is called temperature. Okay. ఇప్పుడు టెంపరేచర్ ఎలా మెజర్ చేస్తారు? సో టెంపరేచర్ is measured in two ways. One, by using a clinical thermometer. Clinical thermometer. సో మనకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా సరే ఏం చేస్తారు, మనకి థర్మోమీటర్ నోట్లో కానీ ఇప్పుడు రీసెంట్ డేస్లో జస్ట్ డిజిటల్ థర్మోమీటర్స్ వచ్చేసాయి కదా. క్లియర్? సో క్లినికల్ థర్మోమీటర్ అండ్ లాబొరేటరీ థర్మోమీటర్. ఓకే. క్లినికల్ థర్మోమీటర్ అండ్ లాబొరేటరీ థర్మోమీటర్ బోత్ ఆర్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఇప్పుడు క్లినికల్ థర్మోమీటర్ చూసుకున్నారనుకోండి, సో చిన్నగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంది. సో దీనికి కింద ఎలా ఉంటుంది, సో లోపల పార్ట్ అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్గా ఉంది. చిన్న బెండ్ వస్తుంది, బెండ్ వచ్చి ఇలా కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ బెండ్ ఉంటుంది. ఆ బెండ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా స్ట్రైట్గా ఉండి కొద్దిగా ఇలా ఇలా బెండ్ ఉంటుంది. ఆ బెండ్ని మనం ఏమంటామంటే కింక్ అని అంటాం. అది ఎక్కడ ఉంటుంది? క్లినికల్ థర్మోమీటర్లో ఉంటుంది. ఓల్డెన్ ఏజ్ థర్మోమీటర్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ అంటే డిజిటల్ వచ్చేసాయి కదా. సో ఈ కింక్ అనేది ఓల్డెన్ ఏజ్ థర్మోమీటర్లో ఉంటుంది. బట్ కమింగ్ టు ద లాబొరేటరీ థర్మోమీటర్, ఇది చాలా పొడుగ్గా ఉంటుందండి. పొడుగ్గా ఉండి కొంచెం బెండ్ వచ్చేసినాయి ఏమనుకోకండి. సో లాబొరేటరీ థర్మోమీటర్ ఇందులో మనకి ఈ కింక్ అనేది ఉండదు అన్నమాట. కింక్ అనేది ఇక్కడ ఉండదు, మామూలుగా ఉండిపోతుంది ఇలా స్ట్రైట్గా. రైట్? సో అసలు కింక్ అంటే ఏంటి, దేనికి అసలు అని ఆలోచిస్తే మనం ఇప్పుడు క్లినికల్ థర్మామీటర్లో మనకి ఏముంటుంది? మెర్క్యూరీ ఉంటుంది. ఆ మెర్క్యూరీ అనేది ఇందులో ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం దాన్ని ఆ థర్మామీటర్ని నాలుగు కింద పెట్టుకుంటామో, మన టెంపరేచర్ అందులోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మెర్క్యూరీ మెర్క్యూరీ అనేది ఆ టెంపరేచర్ తీసుకుని పైకి వెళ్తుంది అన్నమాట. తర్వాత ఇది నార్మల్ మనం ఎప్పుడైతే బయటికి తీసేసామో అప్పుడు దాని టెంపరేచర్ నార్మల్ అయిపోయినా సరే కిందికి రాకుండా ఈ కింక్ అనేది అడ్డంగా ఉండిపోతుంది. అదే
లాబొరేటరీ థర్మామీటర్‌లో కింక్ ఉండదు కదా! సో, కాంటాక్ట్‌లో ఉన్నంత సేపు మాత్రమే కరెక్ట్ టెంపరేచర్ చూపిస్తుంది. ఎప్పుడైతే అది ఒక లిక్విడ్‌లో ఉన్నంత సేపు కరెక్ట్ టెంపరేచర్ చూపిస్తుంది. 90 డిగ్రీస్ అయితే 90 డిగ్రీస్ అని. అందులోంచి తీసిన వెంటనే దాని టెంపరేచర్ అనేది మనకు కొద్ది కొద్దిగా తగ్గుతుందన్నమాట. ఎందుకంటే ఈ ట్యూబ్‌కి గాలి తగిలిన వెంటనే టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే లాబొరేటరీ థర్మామీటర్‌ని అంటే ఫిజికల్ టచ్‌లో ఉన్నంత సేపు యాక్చువల్ టెంపరేచర్ చూపిస్తుంది. తర్వాత ఎర్రర్స్ వస్తాయి. బట్ క్లినికల్ థర్మామీటర్ ఇట్ షోస్ ది కరెక్ట్ టెంపరేచర్. ఓకేనా? ఓకే. ఇప్పుడు సో, టెంపరేచర్ ఈస్ మెజర్డ్ ఇన్ డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి మనకి. కెల్విన్ స్కేల్, డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్, రైమో స్కేల్ అండ్ డిగ్రీ ఫారెన్‌హీట్. సో, డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నారనుకోండి, జస్ట్ శాంపిల్ స్కేల్ స్టార్ట్ చేసుకుంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 0, ఎండింగ్ పాయింట్ వచ్చేసి 100 మాట. సో, నెక్స్ట్ డిగ్రీ ఫారెన్‌హీట్ స్కేల్ తీసుకున్నారనుకోండి. 32 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది 180తో ఎండ్ అవుతుందండి. ఓకే. ఒకవేళ డిగ్రీ రైమో తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇది వాడుకలో లేదు అసలు డిగ్రీ రైమోలో. 0 నుంచి స్టార్ట్ అయ్యి 80 పార్ట్స్ అవుతుందన్నమాట. అదే కెల్విన్ స్కేల్ తీసుకున్నారనుకోండి. కెల్విన్ స్కేల్ స్టార్ట్స్ అట్ 273 అండ్ ఎండ్స్ విత్ 373. ఓకే. సో, కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 స్కేల్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్. ఇక్కడ కెల్విన్‌కి పైన నేను డిగ్రీ పెట్టలేదు. డిగ్రీ రైమో ఓకే. కెల్విన్‌కి పైన నేను డిగ్రీ పెట్టలేదు. ఎందుకంటే కెల్విన్ స్కేల్‌ని డిగ్రీ రాయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ జస్ట్ ఎ నార్మల్ కెల్విన్ స్కేల్. రైట్? సో, ఇప్పుడు మనకి 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో అండ్ 7థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్ అని ఉంది. అంటే స్టార్టింగ్ పాయింట్స్ 2 ఈక్వల్ ఇచ్చాడన్నమాట. ఇక్కడ చూడండి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్ అని. సో, 2 ఒరిజినల్‌గా ఈక్వల్ అంటే కాదు. బట్ స్టార్టింగ్ పాయింట్స్ కదా! రెండిట్లికి స్కేల్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్స్ కాబట్టి 2 ఈక్వల్ అని చెప్పి మనకిచ్చాడు. ఓకే. బట్ మనకి దీని నుంచి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే మనం డిగ్ ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్‌కైనా మార్చొచ్చన్నమాట ఆ ఫార్ములాతో. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ సెంటిగ్రేడ్ స్కేల్ తీసుకుందాం. సి మైనస్ హైయెస్ట్ పాయింట్ ఎంత 100 డివైడెడ్ బై క్షమించాలి ఒక్క నిమిషం. లోయెస్ట్ పాయింట్ నుంచి వద్దాం. సి మైనస్ 0 బై హైయెస్ట్ పాయింట్ 100 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ అయిపోయింది. డిగ్రీ ఫారెన్‌హీట్ తీసుకుంటే ఎఫ్ మైనస్ 32 లోయెస్ట్ హైయెస్ట్ 180 నెక్స్ట్ ఆర్ మైనస్ 0 బై 80 అండ్ ఫైనలీ కే మైనస్ 273 బై కే మైనస్ 273 బై 100 రైట్. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ రాయట్లేదు మనం. ఇక్కడ ఏం చేస్తామంటే డిఫరెన్స్ రాస్తాం అన్నమాట. 0 నుంచి 100 వరకు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంది అది రాస్తాం. ఇక్కడ 32 నుంచి 180 వరకు 180 రాదు. ఇక్కడ దగ్గర దగ్గర 32 32కి 180 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 2, 8, 9, 10, 11. 212 డిగ్రీస్ వస్తుంది ఇక్కడ. 212 రైట్. సో, డిఫరెన్స్ చూస్తే మనం సారీ ఇక్కడ వస్తుంది 212. 80 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో, డిఫరెన్స్ చూస్తే 212 నుంచి 32 తీసేస్తే మనకు వచ్చే డిఫరెన్స్ 180 వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని 20 టేబుల్‌లో క్యాన్సిల్ చేసుకుంటే ఇది 5 టైమ్స్ పోతుంది. ఇదేమో 9 టైమ్స్ పోతుంది. ఇదేమో ఎన్ని సార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఇదేమో 5 టైమ్స్ పోతుంది. సో, ఫైనల్ ఫార్ములా మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే సి మైనస్ 0 అంటే ఏం లేదు కదా! సి బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/9 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 273/5 మాట. ఇప్పుడు ఏ టెంపరేచర్ ఇచ్చినా సరే మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, శాంపుల్‌కి ఫస్ట్ చూద్దాం. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు సో, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫార్ములా వేసుకోవాలి. సి బై 5 ఈజ్ ఈక్వల్ టు కెల్విన్‌కి డిఫరెన్స్ ఏముంది? ఇదే కదా కే మైనస్ 273/5 ఉంది. 5 క్యాన్సిల్ అయిపోతుంది.
C ప్లేస్‌లో ఎందుకు వచ్చిపోద్ది 0 K - 273. ఈ -273 ఎట్లెళ్తే ఏమైపోతుంది +273. సో, K 273 అవుతుందన్నమాట. ఓకేనా? సో, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు మనం. హ్మ్. ఓకే. నెక్స్ట్ 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 మనకి ఇంకొకటి చూద్దాం. సింపుల్ ట్రిక్ ఉంది కదా! 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు కెల్విన్ కన్వర్ట్ చేయడానికి. సెంటిగ్రేడ్ టు కెల్విన్ కన్వర్ట్ చేయడానికి ఎలా చూడండి. సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్‌కెళ్తున్నారనుకోండి. హ్మ్. యాడ్ 273 కెల్విన్ నుంచి సెంటిగ్రేడ్‌కొస్తుంటే -273. ఓకే. ఫర్ సపోజ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ టు కెల్విన్ అన్నాడు. సో, 20 + 273 ఎంతవుతుంది? 293. సో, థాట్ ఈస్ ది ఫైనల్ వాల్యూ. అలాగా 250 ఓకే. 295 కెల్విన్ డాష్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని అడిగాడనుకోండి. సో, 295 - 273 చేయండి. మైనస్ చేస్తే ఎంతొస్తుంది? చెప్పండి. 95 నుంచి 73 తీసేస్తే మనకి 22 వస్తుంది అప్రాక్సిమేట్‌లీ. అంతేనా? అప్రాక్సిమేట్‌లీ. రైట్. సో, 22 డిగ్రీ సెంటిగ్రేడ్ మాట. నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ది యూనిట్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో, యూనిట్స్ ఆఫ్ హీట్ యొక్క యూనిట్స్ అడిగాడనుకోండి. హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ కెలోరీ. సో, అసలు కెలోరీ అంటే ఏంటంటే మనకి క్యాలరీకి, జౌల్స్‌కి మధ్యలో ఉన్న రిలేషన్ అడిగితే 1 క్యాలరీ డాష్ జౌల్స్ అని అడుగుతుంది. సో, 1 క్యాలరీ 4.186 జౌల్స్ మాట. ఎన్ని జౌల్స్? 4.186 జౌల్స్. అసలు క్యాలరీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు బీకర్ ఉంది. బీకర్‌ని వేడి చేస్తున్నారు మీరు. అందులో వాటర్ ఉంది. వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సో, మీరు హీట్ ఎనర్జీ ఎంత ఇచ్చారు? సో, హీట్ ఎనర్జీ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ Q. సో, హీట్ ఎనర్జీ ఎంత ఇస్తే మనకి అక్కడ 0 నుంచి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిందో, సో, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ టెంపరేచర్‌ని మనం ఏమంటామంటే కెలోరీ అని అంటాం. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ మనకి ఉన్న రిలేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్ అని చెప్పుకున్నామా? ఓకే. సో, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంటుందండి. స్పెసిఫిక్ హీట్ అండ్ థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటుంది. మనం ఇప్పుడు 10th క్లాస్ చాప్టర్‌కి ఎంటర్ అయిపోయాం. సో, 10th క్లాస్‌లో మనకి స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన హీట్ అబ్జర్వ్ చేసుకొని అండ్ హీట్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు లెడ్ ఉందనుకోండి. లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ 0.031 అండి. రైట్? అదే మనం మెర్క్యూరీ తీసుకున్నారనుకోండి. మెర్క్యూరీ యొక్క వాల్యూ 0.033. అదే బ్రాస్ తీసుకుంటే 0.092. రైట్? వాటర్ తీసుకుంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ 1. ఓకే. సీ వాటర్ తీసుకుంటే సీ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ 0.95. మీకు శాంపిల్‌గా ఒకటి చూద్దాం. వాటర్ తీసుకున్నారు. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ 1 ఉంది. సో, ఉన్నాటిలో కల్లా హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉన్న సబ్స్టెన్స్ ఏదైనా ఉందంటే వాటర్ ఉందన్నమాట. సో, అసలు వాటర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చూడండి మనం వేడి చేసాం. వేడి నీళ్ళు కాసుకోవాలి. సో, వేడి నీళ్ళు కాసారు బానే ఉంది. వేడి నీళ్ళు కాసిన తర్వాత ఎంతైతే టెంపరేచర్ తీసుకుందో
ఎంతసేపు అయితే పట్టిందో ఇప్పుడు సపోజ్ 20 మినిట్స్ పట్టింది వేడెక్కడానికి. సో, ఇది 20-40 మినిట్స్ చాలా సేపని వేడిని హోల్డ్ చేయగలదు. ఎందుకంటే దాని యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ కాబట్టి. రైట్. అదే మనం ఐరన్ బార్ తీసుకోండి. ఐరన్ బార్‌ని వేడి చేసిన తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ దాన్ని అలా పక్కన పెట్టేస్తే వితిన్ సెకండ్స్‌లో ఇట్ బికమ్స్ కోల్డ్. చల్లబడిపోతుంది వెంటనే. తొందరగా చల్లబడిపోతుందట. ఎందుకంటే ఐరన్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ. ఎంత 0.115. 1 ఎక్కువ, 0.115 ఎక్కువ. 1 ఎక్కువ కదా! సో, అందుకే. క్లియర్? ఓకే. ఎప్పుడైనా సమోసా తిన్నారా మీరు? సో, సమోసాలో ఇప్పుడు ఒక సమోసా ఉంది. సమోసా లోపల లేయరు, బయట లేయర్ అబ్జర్వ్ చేస్తే ఫ్రై చేసిన సమోసాని బయటకి తీసిన వెంటనే కొద్దిసేపటికి బయటున్న ఆ లేయర్ మొత్తం కూడా ఏమో చల్లబడిపోతుంది. బట్ తినేటప్పుడు లోపలున్న కర్రీ మాత్రం ఇంకా చల్లబడదనమాట. ఎందుకంటే రెండిట్లి యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ డిఫరెంట్. అందుకే బయటున్నదేమో తొందరగా చల్లబడిపోయింది. లోపలున్నది మాత్రం ఇంకా చల్లబడలేదు. ఓకే. సో, స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా అడిగాడు. ఒక యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. సో, స్పెసిఫిక్ హీట్ యూనిట్స్ కావాలంటే అసలు స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు వి హావ్ ఎ ఫార్ములా S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. డెల్టా T అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ T2 మైనస్ T1. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. డెల్టా T విచ్ ఈస్ నథింగ్ బట్ T2 మైనస్ T1. అండ్ ఆల్సో వి హావ్ ఎ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు M డెల్టా T. వచ్చిందంటే Q అనేది మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మెటీరియల్. అండ్ ఆల్సో Q డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్. సో, రెండిటిని ఈక్వేట్ చేస్తే మనకొచ్చింది Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ డెల్టా T. రైట్. సో, ఈ ప్రపోర్షనాలిటీ సింబల్స్ తీసేయాలి కదా! అంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయడం కోసం మనం ఒక కాన్స్టెంట్‌ని యాడ్ చేస్తామన్నమాట. అదే ఎంఎస్ డెల్టా టీ. ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్. సో, దీని నుంచి మనకి ఎస్‌కి ఫార్ములా కాబట్టి ఎంని డెల్టా టీని అటు పంపించేస్తాం. అప్పుడు ఫైనల్లీ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ అని వచ్చేస్తుంది. ఓకేనా? సో, సీజీఎస్ యూనిట్ అండ్ ఎస్ఐ యూనిట్ గురించి మాట్లాడుకుంటే మనం CGS unit. So CGS unit of specific heat is a 1 kilocalorie per kg Kelvin, right? So the CGS unit వచ్చేసి 1 calorie per gram degree centigrade. ఇది చిన్న యూనిట్ కాస్త ఏమైపోతుందంటే ఇది CGS యూనిట్. SI యూనిట్ కాస్త కిలో క్యాలరీ పర్ కేజీ కెల్విన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 కిలో క్యాలరీ పర్ కేజీ కెల్విన్ విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే కిలో క్యాలరీస్ని మనం జౌల్స్లో కన్వర్ట్ చేసుకుంటే 4.2 ఇంటూ 10⁻³ జౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వాల్యూస్ అనేది. నెక్స్ట్ మనకి వాటర్ సైకిల్ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. సో వాటర్ సైకిల్, సపోజ్ ఇక్కడ ఎక్కడో మీరు ఉన్నారు. మీరు ఏం చేశారంటే ఒక బీకర్ తీసుకున్నారు. బీకర్లో ఐస్ క్యూబ్స్ వేసారు. ఏం వేసారు? ఐస్ క్యూబ్స్ వేసారు. దాని యొక్క టెంపరేచర్ అప్రాక్సిమేట్లీ -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. మీరు దాన్ని వేడి చేయడం మొదలు పెట్టగానే అది ఏమైపోతుంది? టెంపరేచర్ పెరగడం మొదలుపెట్టింది. ఇందులో ఒక థర్మామీటర్ అడేయండి. రైట్. సో థర్మామీటర్ యొక్క టెంపరేచర్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. మనం స్పెషల్ ఎక్విప్మెంట్తో -5 తెలుసుకున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే 0 అనేది పెరగదు. ఇప్పుడు కొద్దిసేపటికి వెళ్ళిన తర్వాత ఓవరాల్ ఐస్ క్యూబ్ గెట్స్ కన్వర్టెడ్ టు, ఇంకా ఐస్ క్యూబ్లోనే ఉంది, ఆ టెంపరేచర్ మాత్రం 0 డిగ్రీ సెంటిగ్రేడ్లోనే ఉంది. ఇంకోసేపు ఉన్న తర్వాత చూస్తే దాని యొక్క టెంపరేచర్ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే లిక్విడ్ స్టేట్కి వచ్చింది, కానీ టెంపరేచర్ స్టిల్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అంటే ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంది, ఇక్కడేమో లిక్విడ్ స్టేట్లో ఉంది. ఓకేనా? ఇక్కడ సాలిడ్ స్టేట్, ఇక్కడేమో లిక్విడ్ స్టేట్లోకి వచ్చింది.
మీరు అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో సాలిడ్లో ఉంది, 0 డిగ్రీ సెంటిగ్రేడ్లోనే లిక్విడ్లో ఉంది. టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వలేదు కదా. సో దీన్ని ఏమంటామంటే మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అసలు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటంటే టెంపరేచర్ అనేది రైట్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే టెంపరేచర్ కనబడట్లేదు, అది తీసుకున్న హీట్ ఎనర్జీ బయటకు కనబడకుండా దాచేసింది. ఎందుకంటే అక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అయింది తప్ప టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ రాలేదు. ఓకేనా. సో ఆ దాచిన హీట్ ఎనర్జీని, ఆ హిడెన్ హీట్ ఎనర్జీని మనం ఏమంటాం అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అంటాం. ఏంటది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే. సో ఈ ప్రాసెస్ని సాలిడ్ టు లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది, దాన్ని ఏమంటాం అంటే మెల్టింగ్ అని అంటాం. దీని ఆపోజిట్ ప్రాసెస్ ఒకవేళ లిక్విడ్ నుంచి సాలిడ్ కన్వర్ట్ అయితే దాన్ని మనం ఫ్రీజింగ్ అని అంటాం. ఓకేనా. సో క్లారిటీ ఉంది కదా మీకు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది మన వాటర్. ఎంత టెంపరేచర్లో ఉంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. ఇప్పుడు దాన్ని హీట్ చేయడం మొదలు పెట్టాం. హీట్ చేయగా ఎగ్జాక్ట్లీ అట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ అనేది పెరగడం కొద్దిగా స్లో అయిపోతుంది అనమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేస్తుంది. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. ఇక్కడ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఓకే. ఇప్పుడు దీని టెంపరేచర్ పెంచుకుంటూ పోతే కొద్దిసేపటికి దాని టెంపరేచర్ పెరగదు, ఇంకా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే ఉంటుంది. కాకపోతే ఏమైపోతుంది, లిక్విడ్ నుంచి గ్యాసెస్ స్టేట్కి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ టెంపరేచర్ పెరిగిందా? పెరగలేదు. ఆ హిడెన్ హీట్ ఎనర్జీని ఇక్కడ ఇంకో పేరుతో పిలుస్తారు, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అంటాం. రైట్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఎందుకు అలా అన్నారు? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఇట్స్ టెంపరేచర్ విచ్ మీన్స్ స్టేట్ మారుతుంది, టెంపరేచర్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, అసలు టెంపరేచర్ పెరిగిన అది కూడా కనిపించదు మనకి. రైట్. బట్ దిస్ టెంపరేచర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ విచ్ మీన్స్ సాలిడ్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు గ్యాసెస్ స్టేట్. ఈ ప్రాసెస్ని మనం ఏమంటే లిక్విడ్ నుంచి గ్యాసెస్కి వెళ్తే దీన్ని మనం ఎవాపరేషన్ అని అంటాం. రైట్. కాకపోతే ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్ దో బోత్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఓకేనా. సో ఎవాపరేషన్ is different and boiling is different. సో మనకి ఇక్కడ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూసుకుంటే మనం అసలు బాయిలింగ్ అంటే ఏంటి? సో బాయిలింగ్ అంటే ఇప్పుడు శాంపిల్కి ఒక బీకర్ తీసుకోండి, బీకర్లో కింద వాటర్ ఉందనుకోండి, అదే వేడి చేస్తాం, వాటర్ ఉంది. ఆ వాటర్ అనేది ఏమైపోతుందంటే టెంపరేచర్ పెరుగుతుంది అన్నమాట. ఎక్కడ దాకా తీసుకెళ్ళామంటే మనం 0 నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా తీసుకెళ్ళాం. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా తీసుకెళ్తే మనం వేడి చేసిన తర్వాత ఏమైపోతాయంటే కింద పార్టికల్స్ మొత్తం 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసేసుకుని ఇంకా అంతకు మించి తీసుకోలేవు. అప్పుడు ఏమైపోతాయంటే కింద నుంచి పైకి వెళ్తాయి. ఆ పైన ఉన్న పార్టికల్స్ ఏమి ఉన్నాయో కిందకు వస్తాయి అన్నమాట. సో అలా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వస్తూ ఉంటాయి. అలా ఫ్లోట్ అవుతూ ఉంటే కొద్దిసేపటికి సో మ్యాక్సిమం అన్నీ కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసేసుకుని ఇంకా ఏవి అబ్జర్వ్ చేయలేని కెపాసిటీ ఉన్నప్పుడు దే స్టార్టెడ్ మిక్సింగ్ విత్ ది చుట్టూరు ఉన్న టెంపరేచర్తో లో ఉన్న ఎయిర్ వాటర్తో ఏమైపోతుందంటే దే స్టార్టెడ్ టు కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు 100 మాలిక్యూల్స్ 100 వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఎన్నో వెళ్తుంటే ఒక 2 to 3 వాటర్ మాలిక్యూల్స్ ఆ టెంపరేచర్ని డ్రాప్ చేసుకుని కిందకు వచ్చేస్తూ ఉంటాయి. రైట్. సో బల్క్గా ఏమైపోతూ ఉంటాయి అంటే పైకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, బల్క్గా. సో ఎవాపరేషన్ ఈజ్ అ బల్క్ ప్రాసెస్ అంటాం, అందుకే బల్క్ ఫెనామినన్. రైట్. సో ఎవాపరేషన్ ఇలా జరుగుతుంది. అదే బాయిలింగ్ ఇలా జరుగుతుంది, ఎవాపరేషన్ కాదు. బాయిలింగ్ ఈజ్ అన్ బల్క్ ఫినామినన్, క్షమించాలి, బాయిలింగ్ ఈజ్ ఏ బల్క్ ఫినామినన్. ఓకే. ఎవాపరేషన్కి వచ్చేసారు అనుకోండి, ఎవాపరేషన్ పరిస్థితి ఏంటి? ఎవాపరేషన్ ఏ టెంపరేచర్లోనే జరిగిపోతుందండి.
పర్టికులర్ ఈ టెంపరేచర్లోనే జరగాలి అని లేదు, రైట్? సో ఏ టెంపరేచర్లో అయినా జరిగేదాన్ని మనం ఎవాపరేషన్ అని అంటాం. శాంపిల్కి బకెట్ వాటర్ అనుకోకుండా నేల మీద పడిపోయింది, మీరు తొడడం మర్చిపోయారు, పొద్దున్న వెళ్ళిపోయారు, సాయంత్రం వచ్చాక తుడుద్దామని అనుకున్నారు, వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ ఉండదు, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గానే, రైట్? అంటే మీరు వేడి చేయరు, ఏమీ చేయరు, దాన్ని అలా వదిలేసినా సరే చుట్టూరు ఉన్న ఏమైపోతాయంటే వాటర్ అనేది, చుట్టూరు ఉన్న గాలిలో వాటర్ వేపర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేపర్ వచ్చేసి ఏమనుకుంటుందంటే దీని యొక్క టెంపరేచర్ తక్కువగాను దీని యొక్క టెంపరేచర్ ఎక్కువగాను ఉంటుంది. అదేం చేస్తుందంటే సాయం చేద్దామని చెప్పి దీనికి వచ్చేసి దీని టెంపరేచర్ దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బికాస్ హీట్ ట్రావెల్స్ ఫ్రమ్ బాడీ ఎట్ హైయర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక 100 వాటర్ వేపర్ మాలిక్యూల్స్ పైకి వెళ్ళిపోతే మిగిలిన కిందకు వచ్చేస్తుంటాయి కొన్ని, ఒక 5 to 10 వాటర్ వేపర్ మాలిక్యూల్స్ కిందకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, రైట్? సో ఇలా జరిగే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కూలింగ్ ప్రాసెస్, రైట్? అండ్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ ద సర్ఫేస్. ఇప్పుడు పెద్ద సర్ఫేస్ ఉందనుకోండి తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది, చిన్న సర్ఫేస్ ఉందనుకోండి స్లోగా ఎవాపరేట్ అయిపోతుంది. దీన్ని ఎగ్జామిన్ చేయడానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 2 సర్ఫేసెస్ తీసుకున్నారు. వన్ సర్ఫేస్ కంటైన్స్ శాంపిల్కి బాటిల్ మూత, ఇంకొక దాంట్లోనేమో పెద్ద బాక్స్ యొక్క మూత, ఏదో తీసుకోండి. రెండింటిని ఫ్యాన్ కింద పెట్టి మనం అబ్జర్వ్ చేసి వస్తే ఏమైపోతుందంటే ఇందులో ఉన్న వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది, ఇందులో ఇంకా ఎవాపరేట్ అవ్వకుండా అలాగే ఉంటుంది అన్నమాట, ఓకేనా? ఎందుకంటే సర్ఫేస్ పెంచాం, ఎప్పుడైతే సర్ఫేస్ పెంచామో ఎవాపరేషన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది, ఓకేనా? సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ మనకి ఈ లెసన్లో అడిగిన క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. ద క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్క్డ్ ఇన్ దీస్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్, టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తారు? టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ ఇన్ డిగ్రీ సెల్సియసా, కిలోగ్రామా, మీటరా అని అడిగాడు. ఆప్షన్ ఏంటి? డిగ్రీ సెల్సియస్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చాడంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది 3 kinds ఉంటుందండి, అది చెప్పడం మర్చిపోయాను మీకు, రైట్? ఇది ప్రైమరీ సెక్షన్స్లో ఉంటుంది, అది ప్రైమరీ అన్నాను, 6th and 7th స్టాండర్డ్లో ఉంటుంది. ఏముంటుందంటే ఇది కండక్షను, కన్వెక్షను అండ్ రేడియేషను. ఇప్పుడు కండక్షన్ అంటే ఏంటంటే హీట్ అనేది డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా పట్టుకోవడం వల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి, మనం వెళ్ళి టీ గ్లాస్ని పట్టుకుంటే ఆ టెంపరేచర్ మన బాడీలోకి ఎంటర్ అయింది, అప్పుడే మనం వేడిని ఫీల్ అవుతాం, రైట్? సో దాన్నే మనం ఏమంటామంటే టెంపరేచర్, అది కండక్షన్ అని అంటాం, అంటే డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది ఇక్కడ. సో కన్వెక్షన్ అనుకోండి గాలి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, మనం వేడి గాలి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనం వేడిని ఫీల్ అవుతూ ఉంటాం కదా, సో దాన్ని మనం ఏమంటామంటే కన్వెక్షన్ అని అంటాం. రేడియేషన్ అంటే ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ అవసరం లేదు మనకి. ఇప్పుడు శాంపిల్కి టెంపరేచర్ సన్ నుంచి వచ్చిన లైట్ రేస్ మన మీద పడ్డప్పుడు ఎక్కువసేపు పడినా సరే మనం ఎండని చాలా వేడిగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం కదా, దాన్ని మనం రేడియేషన్ అంటుకుంటాం అన్నమాట. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ద హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ది ఎర్త్ సర్ఫేస్ బై ది ప్రాసెస్ ఆఫ్, సో ఏ ప్రాసెస్ ద్వారా సన్ నుంచి ఎర్త్ సర్ఫేస్ మీదకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అని అడుగుతున్నాడు. క్లియర్? సో బై ది ప్రాసెస్ ఆఫ్ తెలుసు కదా మీకు, కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా? రేడియేషన్, ఓకేనా? రేడియేషన్ గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద వైట్ లిక్విడ్ దట్ షైన్స్ ఇన్సైడ్ ద క్యాపిలరీ ట్యూబ్ ఆఫ్ అ థర్మోమీటర్? థర్మోమీటర్లో ఒక వైట్ కలర్ లిక్విడ్ ఉంటుందంట, అది షైన్ అవుతూ ఉంటుందంట, ఆ లిక్విడ్ యొక్క పేరు ఏమిటి అని అడిగాడు. తెలుసు కదా మీకు, మెర్క్యూరీ. హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఈజ్ ఎసెన్షియల్లీ డ్యూ టు, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో ఒకవేళ హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని ఏమని పిలుస్తారు? కన్వెక్షన్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్, హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా అబ్జర్వ్ చేయగలం, ఎందులో అబ్జర్వ్ చేయగలం అంటున్నాడు. ఫ్లూయిడ్సా, సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా అని అడుగుతున్నాడు, రైట్? సో లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్, సో అన్నిట్లోనూ కనిపిస్తుంది కదా మనకి. ఫ్లూయిడ్స్ అంటే బోత్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, సాలిడ్స్ వీటిలో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు, మనం పట్టుకుని ఫీల్ అవ్వచ్చు.
ఓకేనా. సో మెర్క్యూరీ ఈజ్ జనరలీ యూజ్డ్ ఇన్ థర్మోమీటర్ బికాజ్ ఇట్ హ్యాస్ మెర్క్యూరీనే మనం థర్మోమీటర్లో ఎందుకు వాడుతున్నాం అంటున్నాడు. ఎందుకంటే దానికి హై డెన్సిటీ ఉందా, హై ఫ్లూయిడిటీ ఉందా, లేకపోతే హై కండక్టివిటీ ఉందా అంటే హై కండక్టివిటీ ఉందన్నమాట. ఇట్స్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో బ్యాడ్ కండక్టర్స్ కూడా ఉంటాయన్నమాట, కొన్ని ఎంత వేడి చేసినా కూడా ఎక్కువ. విచ్ మెటీరియల్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అని కొన్ని ఇచ్చాడు. స్టీల్ ఇచ్చాడు, ఐరన్ ఇచ్చాడు, అల్యూమినియం ఇచ్చాడు. ఈ మూడిటిలో కల్లా బెస్ట్ కండక్టర్ ఏది అని అడుగుతున్నాడు. అన్నీ కూడా బెస్ట్ కండక్టర్సే, గుర్తుపెట్టుకోండి. విచ్ పార్ట్ ఆఫ్ థర్మోమీటర్ ప్రివెంట్స్ ద ఫాల్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్? మెర్క్యూరీ కిందకి డ్రాప్ అవ్వకుండా ఏ పార్ట్ ఆఫ్ థర్మోమీటర్లోని ఏ పార్ట్ అనేది అడ్డంగా ఉంటుంది? కింక్. మాట్లాడుకున్నాం కదా మనం, కింక్ గుర్తుపెట్టుకోండి, కింక్ అని. క్లియర్. సో నెక్స్ట్, హీట్ ఎప్పుడు ఎటు నుంచి ట్రావెల్ అవుతుంది? హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ బాడీ ఎట్ హైయర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. అంటే హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్టా, హాట్ ఆబ్జెక్ట్ టు హాట్ ఆబ్జెక్టా? కన్విన్స్ చేయడం డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు పాయింట్స్, బట్ డైరెక్ట్ రాసి ఇచ్చు హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్ట్ అని. ఓకేనా. సో నెక్స్ట్ కొంచెం స్టాండర్డ్ మార్చి క్వశ్చన్స్ చూస్తే ఇప్పుడు మనం ఏమడిగాడు ఇక్కడ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వార్మింగ్ ప్రాసెస్? కండక్షనా, కండెన్సేషనా, బాయిలింగా అండ్ ఎవాపరేషనా అని అడిగాడు. సో కండెన్సేషన్ ఈజ్ అ వార్మింగ్ ప్రాసెస్. ఇప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత డోర్ క్లోజ్లో ఉంటుంది, మీరు తుడుచుకుని మళ్ళీ బయటకు వచ్చే లోపల మొత్తం చెమటలు పట్టేస్తాయి మనకి. అంటే చుట్టూరు ఉన్న ఎవాపరేషన్ అంటే వాటర్ వేపర్ అనేది కాస్త మీ బాడీకి తగిలి అది వేడిగా ఉన్నాయి, అవి మీ బాడీ ఏమో చల్లగా ఉందన్నమాట. అవి నీ బాడీకి తగిలినప్పుడు ఏమైపోతుందంటే తిరిగి మళ్ళీ నీ బాడీ మీదకి వచ్చేస్తుంది కదా వాటర్ వేపర్. అప్పుడు నువ్వు చాలా వేడి ఫీల్ అవుతావు. సో దాన్నే మనం ఏమంటామంటే కండెన్సేషన్. ఎప్పుడైతే డోర్ తీసి బయటకు వచ్చావో మనం చల్లగా ఫీల్ అవుతాం, ఎందుకంటే మన బాడీ మీద ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కండెన్సేషన్ ఈజ్ అ వార్మింగ్ ప్రాసెస్, వేడి, అండ్ ఎవాపరేషన్ ఇస్ అ కూలింగ్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. రైట్. అందుకే ఎండలోంచి వచ్చి అలా జస్ట్ ఫ్యాన్ కింద కూర్చుంటే చల్లగా ఫీల్ అవుతాం, ఎందుకంటే అక్కడ ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేషన్ ఇస్ అ కూలింగ్ ప్రాసెస్ అండ్ కండెన్సేషన్ ఇస్ అ వార్మింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు నెక్స్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం ఒకటి ఉందండి, మనం మర్చిపోయాం దాని గురించి చెప్పుకోవడం. థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏం లేదు, ఇప్పుడు రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఫిజికల్ టచ్లో ఉంది అన్నమాట, ఒకదాంతో ఒకటి ఫిజికల్ టచ్లో ఉంది. ఫస్ట్ బాడీ ఏమో 20 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది, సెకండ్ బాడీ ఏమో 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. యాజ్ పర్ ద డెఫినేషన్ మనం ఏం చెప్పుకుంటాం, టెంపరేచర్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ బాడీ ఎట్ హైయర్ టెంపరేచర్ టు బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్. ఎంతవరకు ట్రావెల్ అవుతుందంటే రెండింటి యొక్క యావరేజ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందో అంత టెంపరేచర్. 20 + 40 60/2 అంటే ఎంత అవుతుంది? 30 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇది టెంపరేచర్ ఒక 5 డిగ్రీస్ దీనికి ఇస్తుంది, 25 35. సో ఇంకొక 5 డిగ్రీస్ ఇస్తుంది, ఇది 30 అవుతుంది, ఇది కూడా 30 అవుతుంది. సో రెండు ఈక్వల్ టెంపరేచర్స్ వచ్చేంత వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. రైట్. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఓకేనా. సో నెక్స్ట్, సో స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా ఏమని అడుగుతున్నాడు. స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా S = Q/m ΔT, గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. హీట్ ఈజ్ ఎ క్వాంటిటీ, Q = డాష్ అని అడుగుతున్నాడు. సో Q దీని నుంచి MS ΔT అని రాసుకోవచ్చు కదా మనం. ఓకే. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 100 degrees centigrade. సో ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ అని అడిగాడు. సో 1 atmospheric ప్రెషర్ దగ్గర వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? 0 degrees centigrade. ఎంత? 0 degrees centigrade. సో ఎప్పుడైతే వాటర్ అనేది బాయిల్ అవుతుందో దాని టెంపరేచర్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో బాయిల్ అవ్వడం అంటే 100 degrees centigrade దాకా వచ్చేసిన తర్వాత దాని టెంపరేచర్ ఇంకా పెరగదు కదా, ఏమైపోతుంది? పార్టికల్స్ అనేవి పైనుంచి కిందికి తెలిగి సో మ్యాక్సిమం టెంపరేచర్ ఎంతైతే గెయిన్ చేయగలో అంతవరకు గెయిన్ చేసి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని పైకి ఎస్కేప్ అయిపోతాయి బల్క్లో. సో బాయిలింగ్ ఇస్ అ బల్క్ ఫినామినా అందుకే అన్నారు. సో టెంపరేచర్ అనేది 100 degrees కన్నా పెరగదు ఇంకా. సో రిమైన్స్ కాన్స్టెంట్ అని రాస్తాం అక్కడ ఆన్సర్. ఓకేనా. ఐస్ మెల్ట్ అయింది, అప్పుడు కూడా టెంపరేచర్ అనేది నార్మల్గా ఉండిపోతుంది, 0 degrees centigrade దగ్గరే ఉండిపోతుంది అంటే మెల్టింగ్ ప్రాసెస్లో. సో దీన్ని కూడా ఏమంటాం మనం, టెంపరేచర్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అంటాం అన్నమాట. ఓకే. సో వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ బాయిలింగ్, ఎవాపరేషన్, కండెన్సేషన్, ఫ్రీజింగ్.
ఫ్రీజింగ్లో వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, కండెన్సేషన్ ఈజ్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్, కండెన్సేషన్ అనేది దేనికి రివర్స్ ప్రాసెస్ అని అడుగుతున్నాడు. దేనికి? కండెన్సేషన్ ఈజ్ ఎ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ కదా, ఎవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్ అది. మెల్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ ఫేజ్ చేంజ్ చేస్తూ, మెల్టింగ్ ప్రాసెస్లో సాలిడ్ అనేది దేని కింద కన్వర్ట్ అవుతుంది? లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో దట్స్ ఇట్.